డెత్ అంటే కనీసం దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతాం, అంటే ఎవరైనా పోవాల్సిందే కదా అని. అవును. కానీ పార్ట్ అయినప్పుడు మన ఫ్రెండ్స్తో పోట్లాడి శాశ్వతంగా విడిపోయినప్పుడు, లేదు ఒక్కోసారి ప్రేమ బంధాల్లో విడిపోయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అవును, ఆ టైంలో ఎలా సమాధాన పడాలంటారు? దీంట్లో రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్కి మన లైఫ్లోకి వస్తున్నారు అని. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు వచ్చింది ఏం మనకి నేర్పించడానికి. లవ్ అనేది ఆ టైంలో మీకు ముఖ్యం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అయ్యింది, ఆ టైంలో మీకు లవ్ అనేది ముఖ్యం, అది ఇచ్చారు, వెరీ గుడ్. కానీ దాని వెనకాల ఏంటి, మీకు ఏదో డిపెండెన్సీ అనేది వచ్చింది, Right. లేదా మీకు ఒకరి నుంచి అకామిడేట్ అంటే మీరు నువ్వు బాగున్నావు, నువ్వు బాగాలేవు, నువ్వు ఇది చాలా బాగా చేస్తున్నావు అని ఒకళ్ళు కంటిన్యూస్గా మీకు చెప్పే ఒక దాని మీద డిపెండెన్సీ వచ్చేసింది, అటాచ్మెంట్ వచ్చేసింది అని ఒక కోర్కి మనకు ఒకటి అర్థమైపోవాలి. దీని మీద మనం డిపెండ్ అయి ఉన్నాం అంటే వాళ్ళు లేకుండా నేను లేను, వాళ్ళతో తినలేకపోతే నేను సరిగ్గా లేను, లేదా వాళ్ళు నన్ను ప్రేస్ చేయాలి, నాతో కలిసి రావాలి, నాతో కలిసి లేవాలి, నాతోనే ఉండాలి, ఇలాంటి కోరికలు అందరికీ ఉంటాయి ఒక హ్యూమన్ బాడీ అన్నాక. కరెక్ట్. కానీ వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చేది, ఎస్పెషల్లీ మనం ఏమంటున్నాము, వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఈ వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే ఒక లెసన్తో వస్తారు. కొంతమంది మనం చాలా హార్డ్షిప్స్లో ఉన్నాం అనుకోండి, ఆ హార్డ్షిప్స్ని లైట్ చేయడానికి దేవుడు పంపించిన మనం ఏంజల్స్ అంటాము, ఒక ఫ్రెండ్ రూపంలో రావచ్చు, ఒక సడన్గా వచ్చి ఒక హితబోధనలాగా జస్ట్ ఒక మంచి మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చు, లేదా మీ సొల్యూషన్ని యాక్చువల్లీ క్రాక్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకి ఆ లైఫ్లో పర్పస్ ఏంటంటే కొంతమంది బాధల్లో ఉన్నారు, మీరు వాళ్ళని వెళ్ళి తీర్చండి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇంకోటి అర్థం అవ్వాల్సింది అంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. మనం ఏ రోజు వరకు అయితే వాళ్ళ మీద డిపెండ్ అవుతామో ఆ రోజు వరకు మనకు ఒకళ్ళు కావాలి. అవును. అది ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి కాకపోతే ఇంకో మనిషి కాకపోతే ఒక బుక్ కాకపోతే ఒక టీవీ కాకపోతే ఒక పెట్. సో డిపెండెన్సీ అనేది రాకుండా ఇప్పుడు మనకు దానివల్ల వచ్చేదేంటి, స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒకరు వెళ్ళిపోయారు ఒక రిలేషన్షిప్లోంచి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, స్ట్రాంగ్గా ఉండటం, డిపెండ్ అవ్వకుండా ఉండటం. మనం ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకునేంత వరకు, ఆ డిపెండెన్సీ అనేది పోయే వరకు మనకి ఈ లెసన్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు అనేది మనం ఎప్పుడు బాధపడతాం, డిపెండెంట్గా ఉంటేనే బాధపడతాం. ఉన్నప్పుడే. సపోజ్ డిపెండెంట్గా కాదు, వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించి